బయలుదేరి వచ్చాక ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మ్యాక్సిమం 50-60 మించి స్పీడ్ అయితే వెళ్ళొద్దు, ఓకేనా? పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. డ్రింకులు అన్నీ ఎలా పట్టుకెళ్ళిపోతున్నారో. మార్నింగ్ 5:40 అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ జాము. ఈ జాములో మనం కూడా ఇరుక్కుపోయాం. ఇక్కడ ఇదిగో మన బస్సు చూడండి. మా వెనకాతల దగ్గర ఇంచుమించులో ఒక 1/2 km పైనే ఆగింది. ఇంకా లైన్ పెరుగుతూనే ఉంది. ఏం జరిగిందో ఏంటో కనుక్కోవాలి. ఈ ట్రాఫిక్ ఏటో ఇదేంటో ఏం అర్థం కావట్లే. అడుగుదాం ఇప్పుడు. ఇంకో ట్రాక్టర్ అని వస్తున్నాడు, అన్నయ్యని అడుగుదాం. ఏమైందన్నా? ఏమైంది యాక్సిడెంట్? రోడ్డుకి అడ్డుకొని పోయా వాళ్ళు. ఒక లారీ యాక్సిడెంట్ అయిందంట. ఒక కంటైనర్ని వెనక నుంచి వేరే లారీ అతను కొట్టాడట. సో అది ట్రాఫిక్ జాము. ఇంచుమించులో ఈ లైను ఫ్రంట్ వరకు అయితే ఇంచుమించులో దగ్గర 2 kilometers వరకు ఆగింది. క్లియర్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది అంటున్నారు. మనకి ఎప్పుడు క్లియరెన్స్ వస్తుందో. ఈ జనాలు అందరూ రోడ్డు మీద, మా బస్సు ప్రయాణికులు అందరూ రోడ్డు మీద పడిగాపులు కాస్తున్నారు. అన్ని బస్సులో ఉన్న కస్టమర్స్ వేడికి కింద దిగి మొత్తం అన్ని చెక్ చేసుకుని తిరుగుతున్నారు ఎప్పుడు క్లియర్ అవుద్దా అని. కానీ మన బస్సులో కస్టమర్లు మాత్రం ఒకటి కూడా దిగలేదు. ఎందుకంటే లోపల చాలా చల్లగా ఉంటుంది. ప్రపంచం తల కింద అయిపోయినా సరే అలాగేం తెలీదు. మరి 2 కోట్ల రూపాయలు బస్సు అంటే ఆ మాత్రం ఉంటుంది. ఇంకొకటి వచ్చి ఏ కస్టమర్ కూడా కింద దిగలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలీదు ఎవరు ఏం జరిగిందని. వస్తాను మెల్లిమెల్లిగా, ఇంకా టైం ఉందిగా. ఇంకా 6 అవుతుంది. ఇంకొక 1/2 hour అయితే ఒక్కొక్క కస్టమర్ దిగుతారు ఏం జరిగిందని. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఇక్కడ ట్రాఫిక్ ఆగిందని. అప్పటి వరకు అయితే ఏం తెలీదు. బయట చాలా వేడిగా ఉంది. కామ్గా లోపలికి వెళ్ళి కూర్చుందాం, చల్లగా ఉంటుంది. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుద్ది, మనం బెంగళూరు ఎప్పటికి వెళ్తాం. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈరోజు మా ఓనర్ కూడా మా బస్సులోనే ఉన్నారు. మా ఓనరు వాళ్ళ చిన్న అబ్బాయి ఇద్దరు మా బస్సులో ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియలేదు. వాళ్ళు కూడా డీప్ స్లీప్ ఉంటున్నారు పాపం. లేచిన తర్వాత తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు వరకు ఏం లేగలేదు. లేస్తే వస్తారు ఫ్రంట్కి, వచ్చి చూసుకుంటారు. ట్రాఫిక్ అయితే మెల్లమెల్లగా క్లియర్ అవుతుంది. మెల్లగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. ఆ ముందు బస్సులో ఉన్న కస్టమర్ అన్నయ్య చూడండి, తొంగు చూసేస్తున్నాడు ఏం జరిగిందని. బయటకు బొరబెట్టి మరి ట్రాఫిక్ అయితే క్లియర్ చేశారు. మెల్లమెల్లగా వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. అయ్యో పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. ఎవరికి అయితే ఏం కాకూడదు. ఆ లారీకి కొట్టాడు అనమాట వెనక నుంచి వచ్చి, DCM వ్యాన్ అయినా. ఎవరికైతే ఏం కాకూడదు అని కోరుకుందాం. అది తప్ప మనం చేసేది ఇంకేం లేదు. అందుకే రోడ్డు మీద డ్రైవ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఓకే, ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది. మనమైతే బయటకు వచ్చేసాం ట్రాఫిక్ నుంచి. ఇంకా దీన్ని చంపాలి బస్సును పట్టుకునేక. ఎందుకంటే ఆల్రెడీ 1/2 hour పైన డిలే అయిపోయింది. బయలుదేరి వచ్చాక ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది. అయ్యయ్యో జనాలు చూడండి ఎలా దోచేసుకుంటున్నారో. ఇది డ్రింకుల బండిలా ఉంది. డ్రింకులు అన్నీ చూడండి ఎలా పట్టుకెళ్ళిపోతున్నారో.
డ్రింకుల బండి యాక్సిడెంట్ అయింది ఇక్కడ చూడండి. డ్రింకులు అన్నీ ఎలా పట్టుకెళ్ళిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే రోడ్డు మీద డ్రైవ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఓవర్ స్పీడ్ వద్దు. మాకంటే తప్పదు, ఇది మా ప్రొఫెషను. కంపల్సరీగా స్పీడ్ కొట్టాలి. సో మేము అలా కొడతాం. మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. మ్యాక్సిమం 50-60 మించి స్పీడ్ అయితే వెళ్ళొద్దు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్మాస్ వాల్వో వరల్డ్. లవ్ యూ ఆల్. బై.